రసగుల్లా చాలాసార్లు తిన్నా కానీ బేకుడ్ రసగుల్లా తింటాం ఇదే ఫస్ట్ టైం. ఇలా ఉంది. దాన్ని ఏం చేశారంటే మామూలు మన రసగుల్లా ఉంటుంది కదా, దానిపైన కొంచెం క్రీమ్ వేసి ఓవెన్లో పెట్టి బేక్ చేసి ఉంచారు. లోపలైతే ఇలా ఉంది, చూస్తా కద్దిరిపోయింది. ట్రై చేద్దాం. క్రేజీ టేస్ట్ బ్రో, అద్దిరిపోయింది. ఇది మంచి వేడిగా. ఆహా, దీంతో పాటు ఇచ్చింది ఇది మలాయ్, మామూలుగా లేదు. ఇది వెనకాల కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళి ఏది బాగుంటుందో చెప్పంటున్నా. మనోడు చూస్ చేస్తున్నాడు. సో ఇప్పుడు రెండో స్వీట్ తీసుకొచ్చా. ఇది గులాబ్ జామున్, కాకపోతే డ్రై వర్షన్ గులాబ్ జామున్ అనమాట. జనరల్గా మనకి పాకంలో ముంచుంటాయి కదా, ఇది ట్రై చేద్దాం. ఓహో, జస్ట్ ఓపెన్ చేయగానే లోపలంతా ఫుల్ జ్యూసీ, పైకి మాత్రం చూస్తాక ఫుల్ డ్రైగా ఉంది, లోపలంతా మామూలుగా లేదు. డిఫరెంట్ గులాబ్ జామున్ టేస్ట్ ఇది. ఇప్పుడు దాకా డ్రైగా ఉన్నది, ఆ జ్యూసీగా అద్దిరిపోయింది అసలు. రసగుల్లా, అచ్చా ఓకే, గివ్ మీ 1 రసగుల్లా. ఇక్కడ రసగుల్లా ఉన్నాయి, ఇంత పెద్దగా ఉన్నాయి. ఇది రసగుల్లా. కలకత్తాలో ఏదైనా స్వీట్ చాలా ఫేమస్ అంటే అది ఇదే, రసగుల్లా. ఆహా, ఇక్కడ చూడండి, జస్ట్ కట్ చేయడా కోసం ఇలా నొక్కుతుంటే దీంట్లో ఏంటి ఫుల్ జ్యూస్ బయటకు వచ్చేస్తుంది. అలా బయటకు వచ్చింది, ఒక్క నిమిషం ఇలా పెడితే మొత్తం ఫిల్ చేసుకుంటుంది. లోపల ఎలా ఉంది. స్వీట్స్లో బెంగాలీ వాళ్ళని కొట్టేవాళ్ళే లేరు. ఇక్కడే ఉంటే అన్ని స్వీట్లో కూడా ట్రై చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. టేస్ట్ అయితే ఒక్కొక్క స్వీటు ఒక్కొక్క రకంగా, మామూలుగా లేదు. బెస్ట్ స్వీట్స్ బ్రో. కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.